రాత్రి సరిగ్గా 12:35 అయ్యాయి. పట్నా జంక్షన్లో సరిగ్గా పెద్ద పెద్ద వర్షపు చుక్కలు ప్లాట్ఫామ్ మీద నిశ్శబ్దము అలముకుని ఉన్నాయి. ప్రతి గోడా కూడా చల్లని గాలిని వదులుతుంది. ఇక గాలిలో ఒక వింత కంగారు కలిసి ఉంటుంది. వర్షంలో తడిసిపోయిన నతాషా భుజానికి బ్యాగ్ తగిలించుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడింది. తన మొహం మీద చిన్న అలసట, అలాగే కళ్లల్లో త్వరగా ట్రైన్ని పట్టుకోవాలనే హడావిడి. నతాషా, స్టేషన్కి చేరుకున్నావు కదా? దారిలో చాలా పెద్ద వర్షం ఉంది. అవునమ్మా, చేరుకున్నాను. పట్నా ఎక్స్ప్రెస్ రాబోతోంది. మీరు కంగారు పడకండి. సరే చూడు, అక్కడ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు. ఇవాళ స్టేషన్లో విచిత్రమైన వార్తలు వినిపించాయి. ఓ ప్లీజ్ అమ్మా, డోంట్ స్టార్ట్. ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు. తల్లి గొంతులో ఒక చిన్న కంగారు ఉంది. ఇక నతాషా గొంతులో అదే నిర్లక్ష్యం. నతాషా కాల్ కట్ చేసింది. పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గరకు వెళ్ళింది. వర్షపు చుక్కలు ఇప్పుడు వేగంగా పడుతున్నాయి. ప్లాట్ఫామ్ గడియారంలో 12:45 చూపిస్తోంది. గట్టిగా ఒక విజిల్ లాంటి అరుపు గాలిలో వినపడింది. పట్నా ఎక్స్ప్రెస్ ఒక సన్నని వెలుగుతో పాటు ప్లాట్ఫామ్ మీదకు నెమ్మదిగా వచ్చింది. వర్షపు చుక్కలు దాని అద్దాల మీద పడి జారుతూ ఉన్నాయి. లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నంబర్ 1226 పట్నా ఎక్స్ప్రెస్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ 9. ఓ మై గాడ్, 2 నిమిషాలైనా ఆగుతుందేమో అనుకున్నాను. తను తడిసిన నేల మీద జారుతూ పరిగెడుతుంది. ట్రైన్ నెమ్మదిగా నడుస్తుంది. ఇక ప్లాట్ఫామ్ మీద లైట్లు తిమటిమలాడుతుంటాయి. వర్షం, చీకటి, ఇంకా హడావిడి, ఈ మూడిటి కలయిక తరచూ మనుషుల్ని ఎక్కడికి చేరుస్తుందంటే అక్కడికి ఎప్పటికీ చేరుకోకూడదు. నతాషా పరుగు పెడుతుంది. ఎప్పుడైతే ట్రైన్ వేగం పెరుగుతుందో అప్పుడు తను ఒక్కసారిగా తలుపు పట్టుకుంటుంది. ఏదో ఒక విధంగా కోచ్ నంబర్ 13లోకి దూరుతుంది. లోపల నీలిరంగు లైట్ టిమటిమలాడుతుంది. 13వ కోచ్ నంబర్ లోపల అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రైలు బండి శబ్దాలు ఎక్కడో దూరంగా వినిపిస్తుంటాయి. గాలిలో ఎంత చల్లదనముంటుందంటే మూసి ఉన్న గదిలో మరణ మృదంగం మోగుతున్నట్టు. రియా నెమ్మదిగా ఒక సీట్లోకి వెళ్లి కూర్చుంటుంది. చుట్టుపక్కల 3-4 యాత్రికులున్నారు. కాని ఎవరి మొహంలోనూ ఎలాంటి అలజడి లేదు. అందరి శరీరాలు అక్కడున్నాయి. కాని ఎలా అనిపిస్తుంది అంటే ఆత్మలు ఇంకెక్కడికో వెళ్ళినట్టు. ఈ డబ్బా ఇంత శాంతంగా ఎందుకుంది? రియాకి ఎంతో దాహంగా ఉంటుంది. తను బ్యాగ్లో నుంచి బాటిల్ తీస్తుంది. అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఓ మై గాడ్, నీళ్లు ఖాళీ అయిపోయాయి. రియా లేచి నిలబడి అన్ని వైపులా చూస్తుంది. యాత్రికులు అలాగే కూర్చునుంటారు, నిశ్చలంగా, చల్లగా, ఊపిరి తీసుకోవడం మర్చిపోయినట్టు. రియా సైలెంట్గా లేచి వాష్రూమ్ వైపు వెళ్తుంది. కాని లోపలికి వెళ్లగానే రియాకి ఒక దారుణమైన వాసన వస్తుంది. ఉఫ్, ఇదేం కంపు! తను ముక్కు మూసుకుని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి ట్యాప్ ని ఓపెన్ చేస్తుంది. కొన్ని సెకండ్ల వరకు ట్యాప్ నుంచి ఏమీ రాలేదు. తర్వాత ఎర్రని రంగులో థిక్ లిక్విడ్ బయటికి వస్తుంది. తను కిందకి చూస్తుంది. అక్కడ నీళ్లు కాదు, రక్తం వస్తూ ఉంటుంది. ట్యాప్ లోపల కొన్ని కాలిపోయిన మాంసపు ముక్కలు ఇరుక్కుని ఉంటాయి. ఏంటిది? తన అరుపు ట్రైన్ అంతా వినపడుతుంది. అప్పుడే వెనక నుంచి మాట వినిపిస్తుంది. తలుపు దగ్గర ఒక మహిళ ఉంటుంది. ఏవైంది? నువ్వెందుకలా అరిచావు? రియా వణికిపోతున్న వేలుని వాష్ బేసిన్ వైపుకి చూపిస్తుంది. కాని ఇప్పుడక్కడ ఏమీ లేదు. నీళ్లు స్వచ్ఛంగా వస్తూ ఉంటాయి. రియా తిరిగి వెళ్లి తన సీట్లో కూర్చుంటుంది. మొబైల్ని తీస్తుంది. కాని స్క్రీన్ బ్లాంక్ గా ఉంటుంది. బ్యాటరీ 0%. ఎదురుగా అదే మహిళ కూర్చొనుంటుంది. ఇప్పుడు తన దృష్టి పూర్తిగా రియా మీదే ఉంది. చెప్తే మీరు నమ్మకపోవచ్చు, అక్కడ వాష్ బేసిన్లో రక్తం వస్తూ ఉంది. మహిళ ఏమీ మాట్లాడలేదు, నవ్వుతూనే ఉంటుంది. ట్రైన్ స్థిరంగా వెళ్తుంటుంది. రియా కళ్లల్లో నిద్ర మొదలవుతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా తన కళ్ళు మూసుకుంటాయి. ఆ క్షణమే మాట వినపడుతుంది. టికెట్ చూపించండి మేడం. రియా వెంటనే కళ్ళు తెరుస్తుంది. పర్సులో నుంచి టికెట్ తీస్తుంది. ఎప్పుడైతే పైకి చూస్తుందో టీటీ మొహం చూసి తనకి రక్తం గడ్డ కడుతుంది. అతని మొహం సగం కాలిపోయుంటుంది. మాంసపు ముక్కలు పడుతూ ఉంటాయి. ఇక కళ్ళు ఎర్రగా నిప్పుల్లా మెరుస్తూ ఉంటాయి. తను నెమ్మదిగా నవ్వుతాడు. మీ టికెట్ అసంపూర్ణం. లేదు. అప్పుడే తన కళ్ళు మళ్లీ తెరుచుకుంటాయి. అదే సీట్లో కూర్చుని ఉంటుంది. బయట వర్షం కురుస్తూ ఉంటుంది. ట్రైన్
ఇంకా వెళ్తూనే ఉంటుంది. తను వణికిపోతూ అటూ ఇటూ చూస్తుంది. అందరూ అలాగే ఉంటారు. ఇంకా అదే నిశ్శబ్దం, బయట అవే పట్టాలు ఎప్పటికీ అంతం కావడం లేదు. రియా నెమ్మదిగా లేస్తుంది. తను అటూ ఇటూ చూస్తుంది. కోచ్ మధ్యలో ఒక నిశ్శబ్దం నిండి ఉంటుంది. అది మామూలుగా అనిపించదు. ఎన్నో ఏళ్లుగా మూసి ఉన్న గదిలోని గాలిలాగా అక్కడ అనిపిస్తుంది. ప్రతి సీట్లోనూ యాత్రికులుంటారు. కాని వాళ్లల్లో ఎలాంటి కదలిక లేదు. వాళ్ల మొహాలు దించుకొని ఉంటారు. చర్మంలోని విచిత్రమైన నిస్తేజం. వాళ్ళు బ్రతికి ఉండి కూడా బ్రతికి లేనట్టుంటారు. బయట ఆగకుండా వర్షం కురుస్తుంది. ఉన్నట్టుండి గాలి వీచి తన జుట్టు ఎగురుతుంది. గాలి చాలా చల్లగా ఉంటుంది. తను కిటికీ మూసేస్తుంది. బ్యాగ్ని తెరిచి మొబైల్ని తీస్తుంది. కానీ స్క్రీన్ మీద అస్సలు నెట్వర్క్ లేదు. నెట్వర్క్ కూడా లేదా? తను ఫోటోస్ చూడటం మొదలు పెడుతుంది. అప్పుడే తన పక్క నుంచి ఒక గొంతు వినపడుతుంది. అమ్మా, నీ దగ్గర కొంచెం నీళ్లున్నాయా? లేవు, నీళ్లు ఖాళీ అయిపోయాయి. కాని మరుక్షణమే తనకి గుర్తొస్తుంది. తను ఏదైతే ఇంతకు ముందు చూసిందో అది ఒక కలని. తను బ్యాగ్లో చేయి పెడుతుంది. బాటిల్ నిజంగానే ఉంటుంది. తను మొహమాట పడుతూ బాటిల్ని ముసలాయనకిస్తుంది. ఎప్పుడైతే అతను చేయి చాచుతాడో రియా రక్తం గడ్డ కడుతుంది. ముసలాయన మొహం సగం కాలి ఉంటుంది. కుళ్ళిపోయిన చర్మం, దుర్వాసన వస్తుంది. అతని కళ్ళు రక్తంలా ఎర్రగా ఉన్నాయి. నీ దగ్గర కొంచెం నీళ్లున్నాయా తల్లి? దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. తను బాటిల్ని వదిలేసి వెనక్కి పరిగెడుతూ ఉంటుంది. కోచ్లో కూర్చున్న వాళ్లందరూ కూడా విచిత్రంగా తన వైపు చూడ్డం మొదలు పెడతారు. వాళ్లందరి కళ్ళు ఒక్కసారిగా రియా మీద పడతాయి. వాళ్లు ఒక్కొక్కరిగా భయంకరంగా నవ్వటం మొదలు పెడతారు. కాని రియా ఆ కంపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్లటానికి పరిగెడుతుంది. ఎప్పుడైతే తను కోచ్ తలుపు దగ్గరికి వెళ్తుందో అది తెరిచే ఉంటుంది. తలుపు దగ్గర ఒక విచిత్రమైన మనిషి నిలబడి ఉంటారు. బయటికి చూస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ చాలా విచిత్రంగా జరుగుతోంది. ఒక ముసలి వ్యక్తి నన్ను నీళ్లు అడగడానికొచ్చాడు. అతను పూర్తిగా కాలిపోయున్నాడు. నన్ను విచిత్రంగా చూడడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు మౌనంగా నిలబడి ఉంటాడు. ఉన్నట్టుండి ఏమీ చెప్పకుండానే నడుస్తున్న ట్రైన్లోంచి దూకేస్తాడు. రియా గట్టిగా అరుస్తుంది. భగవంతుడా, అసలిక్కడేం జరుగుతోంది? తనకి కాళ్లు వణుకుతాయి. తను భయపడుతుంది. నేనసలేం ట్రైన్లోకి వచ్చాను? కాసేపటి తరువాత రియాకి ఎవరివో అడుగుల శబ్దం వినిపిస్తుంది. రియా పైకి చూస్తుంది. ఎదురుగా టీటీ ఉంటాడు. మొహం మామూలుగా నవ్వుతూ ఉంటాడు. సార్, ఇక్కడ ఏది సరిగ్గా లేదు. ఒక ముసలైన నన్ను నీళ్లడిగాడు. అతను కాలిపోయున్నాడు. తర్వాత అందరూ నా వైపే చూశారు. ఇక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తి ట్రైన్లో నుంచి దూకేశాడు. అరే, ఈ కాలపు జనరేషన్ ఉందే, రాత్రంతా హారర్ మూవీస్ చూస్తారు, ఆ తర్వాత భయపడతారు. వెళ్ళి నీ సీట్లో కూర్చో. నేను కాసేపట్లో టికెట్ చెక్ చేయడానికి వస్తాను. అతని గొంతులో ఒక విచిత్రమైన శాంతం ఉంది. తర్వాత ఏం జరగబోతోంది అనేది ముందుగానే తెలుసు అన్నట్టు. రియా తలను ఊపుతూ కిందకు దించి తిరిగి తన సీటు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడంతా సామాన్యంగా ఉంది. రియా అనుభూతి చెందుతూ ఉంటుంది, ఏదీ మామూలుగా లేదు అని. రియా తనకి తాను నచ్చ చెప్పుకొని వాష్రూమ్ లోపలికి వెళ్తుంది. కాని ఎప్పుడైతే తను వాష్ బేసిన్లో ట్యాపు తెరిచిందో అప్పుడు వాష్ బేసిన్లో రక్తం కారుతుంది. ఎర్రగా కుళ్ళిపోయి అందులో కాలిపోయిన చర్మం తేలుతూ ఉంటుంది. తన శరీరం బిగుసుకుపోయింది. గొంతులో నుంచి మాట బయటికి రాదు. లేదు, ఎందుకిలా మాటిమాటికి జరుగుతోంది? నేనేమైనా పిచ్చిదాన్నవుతున్నానా? తను మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి సీట్లో కూర్చుంటుంది. అంతలో అక్కడికి టీటీ వస్తాడు. మేడం, టికెట్ చూపించండి. రియా ఎప్పుడైతే తల పైకెత్తుతుందో ఆ క్షణమే తనలో ఉన్న ఆఖరి నమ్మకం కూడా పోతుంది. అదే టీటీ వచ్చాడు. కానీ ఇప్పుడు అతని మొహం మనిషి మొహంలా లేదు. అతని మొహం నుండి మాంసం వేళ్లాడుతుంది. ఎముకలు బయటికి పొడుచుకొస్తాయి. ఇక తన కళ్ళు ఒక పాత చితిలాగా కాలుతూ ఉంటుంది. ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆలస్యమైపోయింది రియా. నువ్వు కూడా ఇప్పుడు మా ప్రపంచంలో ఒక భాగం. నువ్వు ఏదైతే చూసావో అది కల కాదు, అదంతా నిజమే. నువ్వు ఎప్పుడైతే స్పృహ కోల్పోతావో, ఆ తర్వాత ఎప్పుడైతే లేస్తావో అప్పుడు మళ్ళీ ఇదంతా జరుగుతోంది. నువ్వు ఒక చక్రంలో ఇరుక్కున్నావు. దాని అంతం ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి తన కళ్ల ముందు కోచ్ తిరుగుతుంటాడు. అంతా అంధకారంలో కలిసిపోతుంది. తను స్పృహ కోల్పోతుంది. కాసేపటి తర్వాత మళ్లీ కళ్ళు తెరుస్తుంది.
బయట మళ్ళీ వర్షం కురుస్తుంది. అదే ట్రైన్, అదే కోచ్, మళ్ళీ అదే. రియాకి అర్థమయ్యింది, తనకి ఏదైతే జరుగుతోందో అది సామాన్యం కాదు. కోచ్ నంబర్ 13లో కూర్చున్న ప్రతి నీడ, ప్రతి గొంతు ఇప్పుడొక విచిత్రమైన భయానికి సాక్ష్యంగా మారింది. ఇక చాలా అయ్యింది, ఇదంతా జరగకూడదు. నేను ఎలాగైనా సరే ఈ కోచ్ నుంచి బయటికి వెళ్ళాలి. తను మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. కాని ప్రతిసారి తను బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే కోచ్లో ఉన్నట్టు అనుభూతి చెందుతుంది. భగవంతుడా, ఇదెలా సాధ్యమవుతుంది? నేను తిరిగి ఇక్కడికే ఎందుకు వస్తున్నాను? రియా కంగారు పడి అన్ని దిక్కులా పరిగెడుతుంది. రైలు పట్టాల శబ్దం తన కాళ్లకు చిక్కుకొని ఉంటుంది. కాని ప్రతి కోచ్ తనని మళ్ళీ అదే నరకంలోకి లాక్కెళ్తుంది. తను ఓడిపోయి, కృంగిపోయి, భయంలో మునిగిపోయి, ఏడుస్తూ ఒక పక్కన కూర్చుంటుంది. భగవంతుడా, అసలు నాకు ఎందుకిలా జరుగుతోంది? ఆ క్షణమే తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. బయట అదే చీకటి. ఆ చీకట్లో అదే యువకుడు నిలబడి ఉంటాడు. అతనే కాసేపటి క్రితం తన కళ్ల ముందే ట్రైన్లోంచి బయటికి దూకేస్తాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఇప్పుడు బయటికి వెళ్ళలేవు. నువ్వు రాంగ్ కోచ్లోకి ఎక్కావు. ఇప్పుడు ఈ పట్నా ఎక్స్ప్రెస్ నీకు ఇల్లు. నువ్వు ఈ ప్రయాణం ఇప్పుడు జీవితాంతం చేయాలి. ఆ మాట చెప్పి మరుక్షణం అతను ట్రైన్లో నుంచి దూకేస్తాడు. వద్దు, వద్దు, ఆగు, ఆగు! తన అరుపు కోచ్ని వణికిస్తుంది. కాని మరుక్షణం మరింత భయంకరం. చీకట్లో మళ్లీ అదే టీటీ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు తన అతి భయంకరమైన రూపంలో. నేను నీకు చెప్పాను కదా, నువ్వు మళ్ళీ స్పృహ కోల్పోతావు. ప్రతిసారి కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ నీకు అలాగే జరుగుతూ ఉంటుంది. ఇక నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. లేదు, ఇప్పుడు నాకంతా అర్థమయ్యింది. ఇదంతా చాలా విచిత్రమైనది. కాని నేను భయపడ్ను. తన గొంతు వణికిపోతూ ఉంటుంది. కాని ఆ వణుకులో ధైర్యం ఉంది. కాని ఆ క్షణమే యాత్రికులందరూ లేచి నిలబడతారు. వాళ్ల మొహాలిప్పుడు మామూలుగా లేవు. కాలిపోయి, వికృతంగా, కళ్లల్లో ఒక ఖాళీతనం. వాళ్లు నెమ్మదిగా తన వైపే వస్తుంటారు. నాకు దూరంగా ఉండండి, అందరూ దూరంగా ఉండండి! వాళ్ల నవ్వు గాలిలో కలిసిపోయింది. కోచ్ రూపం క్షణంలో మారిపోయింది. ఇప్పుడు వాళ్లు బూడిదగా మారిన శవాలుగా కనిపిస్తూ ఉంటారు. సీట్లు కాలిపోయి ఉంటాయి. కోచ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఇక గాలిలో కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తూ ఉంటుంది. లేదు, నేనిక్కడ అస్సలు చావను. తను ఆఖరిసారి ఓపికనంతా పెట్టి పరిగెడుతుంది. కళ్లల్లో నిద్ర, ఊపిరిలో అలసట. కాని ఉద్దేశం దృఢంగా ఉంది. ఆ వెలుగులోనే తను ఒక్కసారిగా దూకుతుంది. కాసేపటికంతా శాంతంగా ఉంటుంది. కోచ్ నంబర్ 13లో బూడిద మాత్రమే ఎగురుతూ ఉంటుంది. రియా కళ్ళు తెరిచేసరికి తను ఏదో ఒక హాస్పిటల్లో ఉంటుంది. ఎదురుగా డాక్టర్ ఉంటారు. తన పక్కన వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. మాకు ఎవరో ఫోన్ చేశారు. నువ్వు స్పృహ లేకుండా పడున్నావని పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు 10 రోజులుగా స్పృహలో లేవు రియా. 10 రోజులా? పట్నా ఎక్స్ప్రెస్. నేను ఆ కోచ్లో ఉన్నాను. డాక్టర్ తనకి మందులిచ్చారు. ఆ తర్వాత బయటికి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత ఒక నర్సు గదిలోకొచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ కోచ్ నుంచి ఎవరూ ప్రాణాలతో బయటికి రారని అంటారు. ఏ కోచ్? కోచ్ నంబర్ 13. చాలా ఏళ్ల క్రితం పట్నా ఎక్స్ప్రెస్ కి నిప్పంటుకుంది. ఆ డబ్బా మొత్తం కాలి బూడిదైపోయింది. అందులోని యాత్రికులందరూ ఆ రోజే చనిపోయారు. అప్పట్నుంచి ఆ కోచ్ ని మూసేశారు. కాని అంటుంటారు, ప్రతి సంవత్సరం ఆ రోజు అదే సమయం ఆ కోచ్ మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఎవరైతే అందులోకి ఎక్కుతారో వాళ్లు ఎప్పటికీ తిరిగిరారట. రియా కళ్ళు అలాగే ఉండిపోతాయి. తన చెవులకు ఇప్పటికీ పట్టాల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ట్రైన్ ఇప్పటికీ నడుస్తూ ఉన్నట్టు. అన్నట్టు పట్నా ఎక్స్ప్రెస్ ఇవాళ మళ్లీ నడవబోతోంది. రాత్రి 12:35 రియా భయపడుతూ కిటికీ వైపు చూస్తుంది. అంటారు పట్నా ఎక్స్ప్రెస్ కోచ్ నంబర్ 13 ఎప్పటికీ ఆగదట. అది అలాగే ఆ ఆత్మల్ను తీసుకెళ్తూ ఉంటుందట. ఇప్పటికీ తమ గమ్యం కోసం వెతుక్కుంటూ.